పూరా లోకల్. కరీంనగర్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు ఓవైపు, మరో ఇద్దరు కూతురు వివాహం చేయాలనే మనోవేదన మరోవైపు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసిన తీరు గ్రామంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన పెద్ద సమ్మయ్య, సుగుణ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు శృతి వివాహం గత 5 సంవత్సరాల క్రితం జరగ్గా మిగిలిన ఇద్దరు కూతుళ్లు పల్లవి, అక్షయ చదువుకుంటున్నారు. పెద్ద కూతురి వివాహానికి దాదాపు 6 లక్షలు అప్పు చేశాడు సమ్మయ్య. సమ్మయ్యకు 3 ఎకరాల బీడు భూమి ఉంది. ఇదే భూమిలో వ్యవసాయం చేస్తూ కూలి పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో అప్పు తీరగా మరో ఇద్దరు కూతుళ్లు వివాహం చేయాల్సి ఉందనే మనస్తాపంతో గత నెల 29న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు సమ్మయ్య. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. ముగ్గురు కూతుర్లు తండ్రి కోసం ఏడుస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. సాధారణ రైతు కుటుంబం, ముగ్గురు ఆడపిల్లలు. చిన్నప్పటి నుండి మంచిగా పెంచాడు మా డాడీ. చిన్నప్పటి నుండి మంచిగా చదివిండు. ఉపాధి హామీ పోయి మమ్మల్ని వెళ్ళదీసిండు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదువుకున్నాం మేము చిన్నప్పటి నుండి. నా పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. మా ఇద్దరు చెల్లెళ్ళు ఇంకా చదువుకుంటాను. నా పెళ్ళైనప్పుడు నా పెళ్ళి చేసినప్పుడు అప్పులు బాగా అయ్యి వాటికి మిత్తిలు కట్టలేక, వ్యవసాయ భూమి మీద వచ్చిన పంట ఆ మిత్తిలు సరిపోక అప్పుల బాధతో అడిగి మా మమ్మీ ఉపాధి హామీ పోయి లేబర్ పని చేసి మమ్మల్ని దాదిరు. మేము ముగ్గురం ఆడపిల్లలమైనా ఒక అబ్బాయిలకు సమాజంలో వెలగాలని మంచిగా ధైర్యంగా పెంచారు. అప్పుల బాధలు తట్టుకోలేక డాడీ చనిపోయింది. మా అమ్మ మా నాన్న లేబర్ పని చేసి మమ్మల్ని ముగ్గురిని సాధిరు. నా పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. నా పెళ్ళికి తెచ్చిన ఆ అప్పులకు మిత్తిలై చేసిన పంట లేబర్ పని చేసినా కూడా వచ్చిన పైసలు మిత్తిలకు సరిపోక మనస్తాపం చెంది మానసిక స్థితి బాగాలేక చనిపోయింది.